హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దైవిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అసలు నేను దైవిక ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశానో తెలుసా? ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామందికి మన భారతీయ సాంప్రదాయాల వెనుకున్న అర్థం ఏమిటో తెలీదు. తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంతెందుకు, నాకు కూడా పూర్తిగా తెలీదు. అయితే ఎప్పుడైనా ఒకసారి మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి, అమ్మ అసలు గుళ్ళో గంట ఎందుకు కొడతారు అని ప్రశ్న కనుక మీకు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారండి? అందరూ గుడికి రాగానే ముందు గంట కొడతారు, అందుకనే మనము గంట కొడతామని చెప్తామా? అలా చెప్పామనుకోండి, మన భారతీయ సంస్కృతిని మనమే అణిచేస్తున్నట్లు అవుతుంది. అలా కాకుండా ఈ మన సాంప్రదాయాలు వెనుకున్న అర్థాలు ఏంటి అనేవి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మన పిల్లలకి, అంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనమే అందించాలి. ఇదే మన పిల్లలకి ఇచ్చే అసలైన ఆస్తుపాస్తులు. ఈ ఆస్తులు కనుక మనం వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మంచి సక్సెస్ సాధిస్తారండి. అందుకే మనం పాటిస్తున్నటువంటి ఈ ఆచారాల వెనుక ఉన్న రహస్యాలేంటి, దేవాలయ విశేషాలేంటి, పురాణాల గురించి, ఇలాంటివన్నీ చాలా విషయాలు కూడా నేను తెలుసుకొని వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా అయినా సరే మనం మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్నట్లు ఉంటుందన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం. మీరు మా వీడియోస్ చూసాక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలనిపిస్తుంది. అందుకండి ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు కనుక వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశామండి. ఇక నుంచి ప్రతిరోజు కూడా డైలీ వీడియోస్ పెడతాము. ఒక సిరీస్లా స్టార్ట్ చేసి ఆ టార్గెట్ని కంప్లీట్ చేద్దాము. మీరు కూడా మాతోనే ఉండి మమ్మల్ని అలాగే దైవిక ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ప్రతిరోజు మన ఇంట్లో దీపం ఎందుకు వెలిగిస్తామో ఎప్పుడైనా ఆలోచించారా? అంటే అది కేవలం ఒక సాంప్రదాయమా, లేక వేల సంవత్సరాలుగా మన ఋషులు చెప్పినటువంటి గొప్ప శాస్త్రమా? ఈరోజు దీపం వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు పురాణ రహస్యాన్ని తెలుసుకుందాం. హిందూ ధర్మంలో దీపం అంటే కేవలం వెలుగు కాదు, అది జ్ఞానానికి ప్రతీక. మన ఉపనిషత్తుల్లో చెప్పిన తమసోమ జ్యోతిర్గమయ అనే ప్రార్థనకు అర్థం ఏంటంటే అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోనికి నడిపించు అని అర్థం. అందుకే ప్రతి పూజ కానీ, ప్రతి శుభకార్యం కానీ, ప్రతి యజ్ఞం కానీ దీపం వెలిగించడంతోనే ప్రారంభమవుతుంది. అలాగే స్కంద పురాణము మరియు పద్మ పురాణంలో కూడా దీపదానాన్ని అత్యంత పుణ్యకార్యంగా పేర్కొన్నారు. దేవుని ముందు వెలిగించే దీపం భక్తుని మనస్సును ఏకాగ్రం చేస్తుందని, దైవ చింతనను పెంచుతుందని కూడా వివరించింది. అలాగే మన పెద్దలు దీపాన్ని ఎంతో పవిత్రంగా భావించారు. ఎందుకు అంటే దానిలో ప్రతి అంశం కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది. మనం వెలిగించే దీపం యొక్క పాత్ర అనేది మన శరీరానికి ప్రతీక. అలాగే మనం అందులో వేసే నూనె కానీ, నెయ్యి కానీ మన మనస్సులోని వాసనలు, అహంకారం, కోరికలకి ప్రతీక. అందులో వేసే వత్తి మన మనస్సుకు ప్రతీక. మనం వెలిగించే ఆ జ్యోతి మంట అనేది పరమాత్మ జ్ఞానానికి ప్రతీక. దీపం వెలిగించేటప్పుడు వత్తి నెమ్మదిగా కాలిపోతుంది. అదేవిధంగా భక్తి జ్ఞానం ద్వారా మన అహంకారం కరిగిపోవాలని ఈ ఆచారం సూచిస్తుంది. అందుకే పెద్దలు దీపం వెలిగించే ముందు మనసు కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్పేవారు. పూర్వకాలంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించేవారు. ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించడంలో, పూజ సమయంలో మనసు ఏకాగ్రం కావటంలో సహాయపడుతుందని ఆయుర్వేద సాంప్రదాయంలో కూడా ప్రస్తావించబడింది. దీపం ముందు కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం మనస్సును స్థిరపరచడానికి ఉపయోగించబడుతుందని అనుభవపూర్వకంగా వాళ్ళు భావించారు. అందుకే ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం అనేది ఒక ఆధ్యాత్మిక నియమంగా మారింది. కాబట్టి దీపం వెలిగించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది చీకటి నుండి వెలుగులోనికి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి, అహంకారం నుంచి దైవ చింతనలోనికి మనలను నడిపించే పవిత్రమైన సాధన. ఇలాంటి మన ఆచారాల వెనుకున్న అసలు అర్థాలను తెలుసుకోవాలంటే దైవిక ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఆచారాలను తెలుసుకుందాం, తర్వాతి తరానికి అందిద్దాం. నమస్కారం.